సెప్టెంబర్ 21 దేవుని వాగ్దానం. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవాతి దేవుడు మనకిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదం మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవ కార్యము మన జీవితంలో జరుగుతూ ఉంది. నిజమే ప్రియులారా, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో చూడండి. చీకటి జీవితాన్ని తొలగించి వెలుగు జీవితాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. అటువంటి వెలుగుమయమైనటువంటి జీవితము మనకి ఆది నుండి ఇవ్వబడ్డది. ఈ భూమి నిరాకారంగా చాలా గడాంధకారపుగా ఉన్న సందర్భంలో దేవుడు వెలుగును మొదటిగా ప్రవేశింపజేసి చీకటినంతటినీ తీసివేసినటువంటి దేవుడు ఇప్పుడు నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ ప్రదేశంలో ఏదైతే చీకటి కార్యం ఉందో, ఏదైతే చీకటి శక్తి ఉంది అని నువ్వు ఆలోచన చేస్తున్నావో అది తొలగించడానికి దైవ వాక్యము నీ హృదయంలో నుండి నీ ద్వారా నీ ఇంటిని వెలిగించబోతా ఉంది. అటువంటి వెలుగుగా ప్రభువు నిన్ను చేస్తున్నాడు. చీకటిని నాకు వెలుగుగా చేయను. వెలుగు కొత్తగా వచ్చేది కాదు, కానీ నీకు ఏ చీకటి అయితే ఉందో ఆ చీకటినే వెలుగుగా మారుస్తున్నాడు. ఏ సమస్య అయితే ఉంది అని నువ్వు బాధపడుతున్నావో, ఏ కష్టం ఉందని నువ్వు బాధపడుతున్నావో, ఏదైతే నీకు ఆటంకంగా ఉంది అని నువ్వు దిగులు చెందుతున్నావో ఆ ఆటంకాన్ని, ఆ కష్టాన్ని, ఆ ఇబ్బందినే నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. భయపడకు, దిగులు పడకు. ఈరోజే దేవుని సన్నిధిలో మోకరించు, ప్రార్థన చేయి. నీ చీకటిని తొలగించి నీకు వెలుగునివ్వబోతా ఉన్నాడు. వెలుగైన దేవుడు నిన్ను వెలుగు అని పిలుస్తా ఉన్నాడు. అలాంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము, దీవెన ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నీకు కలుగుతుంది. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన శ్రేష్టమైన దీవెన ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, వెలుగైన దేవా, మమ్మల్ని వెలుగుగా, చీకటిని తొలగించి చీకటినే వెలుగుగా మారుస్తానన్నావు ప్రభా. అటువంటి ఆశీర్వాదము బిడ్డలకు దయచేయండి. నీ బలము, నీ శక్తి నీ బిడ్డలలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు వీటన్నిటిలో నీవు వారికి తోడుగా ఉండండి, సహాయం చేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ధనదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.